కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సంగారెడ్డి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికల సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణల మేరకు మాజీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎన్నికల విధులకు తీవ్ర ఆటంకం కలిగించారనే ఆరోపణలతో బిఎన్ఎస్ యాక్ట్ 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. బుధవారం జరగని మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సంగారెడ్డిలోని 34వ వార్డులోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీసులతో జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు. అక్కడి సీఐ కాంగ్రెస్ అభ్యర్థి పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది పోలీసులను విధులను నిర్వహించకుండా అడ్డుకున్నారని అధికారులు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి, జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం వెనుక కారణాలేంటి? నిన్న సంగారెడ్డిలో సిఐని దూషించినటువంటి కేసులో ఇప్పటికే ఈసీ ఆదేశాల మేరకు బిఎన్ఎస్ యాక్ట్ కింద 223, 351, 352, 132 బిఎన్ఎస్ యాక్ట్ కింద ఇప్పటికే జగ్గారెడ్డిపై కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నిన్న నుంచి కూడా చూస్తున్నాం, ఇటు సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు పూర్తి స్థాయిలో జగ్గారెడ్డి పైన విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో తాజాగా ఈ విమర్శల పైన, ఈ కేసు పైన కూడా జగ్గారెడ్డి ఆయన స్పందించారు. నేను నిన్న ఆ బూత్ దగ్గరికి వెళ్ళడానికి కారణం అక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి సిఐ వేరే అభ్యర్థికి ఆయన అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఆయనని అవమానపరుస్తుంటే వాటిని అడగడానికి వెళ్ళాను. అప్పుడు ఆ లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన సిచ్యువేషన్ కంట్రోల్లో ఆయన పెట్టకపోవడంతో నేను ఆ కోపం వచ్చి అతనిని దూషించిన మాట వాస్తవమే. కాకపోతే నేను దీంట్లో కూడా ఈసీ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ నా పైన చర్యలు తీసుకుంటే నేను స్వాగతిస్తానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే ఇటు నిన్న నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించి సోషల్ మీడియా కానీ, అలాగే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ పదే పదే నా పైన కామెంట్లు చేస్తున్నారు, ట్రోలింగ్ చేపిస్తున్నారు ఇవంతా కూడా. సో గతంలో హరీష్ రావు ఒక పోలీసుల్ని చాలా నకారాలతో కూడినటువంటి పదంతో, అసభ్య పదజాలంతో కూడా ఆయన తిట్టినటువంటి పరిస్థితి గతంలో కూడా ఇటు ఉద్యోగస్తుల్ని చేయి చేసుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా సమాధానం చెప్పాలి. గతంలో హరీష్ రావు చేసినటువంటి ఈ 2 ఇన్సిడెంట్లకు సంబంధించిన వీడియోలు కూడా ఇవాళ జగ్గారెడ్డి విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత ఇప్పుడు నా బీఆర్ఎస్ లో ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ కేటీఆర్ గానీ, హరీష్ రావు పైన గతంలో వీళ్ళు ఉపయోగించినటువంటి భాష పైన, వీరు వ్యవహరించినటువంటి వ్యవహార స్కీల్ పైన కూడా మీరు స్పందించి తర్వాత నా పైన కామెంట్లు చేయండి అంటూ కూడా ఇవాళ జగ్గారెడ్డి వారిని క్వశ్చన్ చేశారు. మరోవైపు ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా జగ్గారెడ్డి పైన చర్యలు తీసుకుని అతన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా అతన్ని ఈసీని కోరిన బట్టి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు ఎందుకు జగ్గారెడ్డిని అరెస్ట్ చేయలేదంటూ కూడా వారు క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి నిన్న జగ్గారెడ్డితో ఉన్నది గోల్కొండ రౌడీ షీటర్లు మాత్రమే అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చాలా గట్టిగానే వారు విమర్శలు చేస్తున్నారు. కౌంటింగ్ సందర్భంగా మా పైన దాడులు జరిగే ప్రమాదం ఉందిగా అని కూడా చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ చాలా గట్టిగానే డీజీపీకి ఆయన ఇవాళ వినతి పత్రంలో కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదైనప్పటికీ ఇప్పుడు ఈసీ కూడా పోలీసుల సంబంధించినటువంటి విధుల్లో ఆటంకం కలిగించడం, అలాగే మున్సిపల్ యాక్ట్ కింద ఇటు జగ్గారెడ్డి పైన సంగారెడ్డి పోలీసులు ఇవాళ కేసు నమోదు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.